ఒకానొక కాలంలో పిఠాపురం అనే ఊరుండేది. అందులో పుల్లయ్య, ఎల్లయ్య అని ఇద్దరు పిసినారి వాళ్ళు ఇరుగు పొరుగునే ఉండేవారు. ఒకరికి మించి ఒకరు పిసినారితనంతో పోటీ పడుతూ ఉండేవారు. కాని వారికి వారు మాత్రం ఎప్పుడూ ఎవరు నేనసలు పిసినారి వాడను కాదు అనేటట్లుగా వ్యవహరించేవారు. అలా ఉండగా ఒకరోజు పుల్లయ్య, ఇంత పొద్దెక్కినా ఈ ఎల్లయ్య ఇంకా బయటికి రాలా. వీడి దగ్గర ఈరోజు ఏదో ఒక విధంగా ఓ పెద్ద గుమ్మడికాయ కొట్టేయాలి. ఎల్లయ్య ఇంటివైపు చూస్తూ నిలబడ్డ పుల్లయ్యని చూసి అటువైపుగా వెళ్తున్న కనకయ్య, ఏమిటోయ్ పుల్లయ్యా, పొద్దున్నే అలా గోతికన్నక్కలాగా నిల్చొని ఎల్లయ్య ఇంటి పదోలా చూస్తున్నావు, ఏంటి సంగతి? పొద్దున్నే వీడి కంట్లో పడ్డానా? కనకయ్య, ఏం లేదు, మన ఎల్లయ్య బారెడు పొద్దెక్కినా ఇంకా లేగలేదు కదా, ఏంటా అని చూస్తున్నా. అయితే పొద్దున్నే ఎల్లయ్యకి ఏదో టోపీ పెట్టబోతున్నావు అన్నమాట. నేనెవడికి టోపీ పెడితే వీడికెందుకో, ఊళ్ళో ఉన్న అన్ని విషయాలు వీడికి కావాలి. ఏంటోయ్ పుల్లయ్య, నీలో నువ్వేదో మాట్లాడుకుంటున్నట్టున్నావు. అబ్బే అదేం లేదు, నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావుగా. ఎంత పొద్దున్న ఇటువైపు ఏమిటో పని? తీసినారదవా, ఈయన్ని నేను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా తిరిగి నాకు ప్రశ్న వేస్తున్నాడు. ఏంటో గనకయ్య, ఇందాక నన్నన్నావు, ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నావు. ఇంతలో ఎల్లయ్య ఇంటి నుండి బయటకొస్తాడు. అక్కడ ఉన్న కనకయ్యను పుల్లయ్యను చూసి, ఏంటయ్యా, పెద్ద మనుషులిద్దరూ మా ఇంటి ముందు నిల్చొని ఏదో గాఢంగా సంభాషిస్తున్నారు, ఏంటి సంగతి? ఏం లేదలయ్యా, మన కనకయ్య పొద్దున్నీ టేపుకి వెళ్తుంటే ఏంటండి ఇట్టా వచ్చారు, ఏంటి సంగతి అని అడుగుతున్నా. ఎంతలోనే నువ్వు వచ్చావు. సరిపోయింది, ఓ పిసినారాడికి ఇంకో పిసినారుడు తోడయ్యాడు. మొత్తం విషయం నా మీదకి మళ్ళీ ఇచ్చారుగా. నాదే ఉందిలే అల్లయ్యా, ఇదిగో ఈ పొల్లయ్య ఇందాకటి దాకా నీ ఇంటి ముందు నీకోసం ఎదురు చూస్తా నిలబడ్డాడు. నేనేదో ఈ దారిని వెళ్తా, ఏంటిట్టా ఎల్లయ్య ఇంటి ముందు కాపు కాసావని అడుగుతున్నాను, ఎంతలో నువ్వు రానే వచ్చావు. అవునా పొల్లయ్య, ఏంటి విషయం, నన్నేమైనా అడగాలా? ఇదే మంచి సమయం. ఈ కనకయ్య ముందే ఎల్లయ్యని గుమ్మడికాయ గురించి అడిగితే లేదు కాదు అనలేడు. అది నీ పెరట్లో ఉన్న గుమ్మడి పాదు బాగా వెరగ్గాసినట్టుందిగా, ఓ గుమ్మడికాయ ఎరువు ఇస్తావేమోనని అనుకున్నా. 2 రోజుల నుంచి వీడు నా పెరటి వైపు చూస్తున్నప్పుడే అనుకున్నా ఏదో మిలికి పెడతాడని. ఇప్పుడు ఈ కనకయ్య ముందు అడిగేశాడు, కాదంటే నా పరుగు పోద్ది. ఏం చెయ్యాలి? ఏంటి ఎల్లయ్య, ఏదో ఆలోచిస్తున్నావు? ఏదైనా సమస్య? లేదు, సమస్య ఏమీ లేదు. గుమ్మడికాయ కోసం ఇంతగా అడగాల? నీకేది కావాలంటే అది తీసుకో పుల్లయ్యా. నాకు తెలిసేలయ్యా, నీ చాలా మంచి మనసు, ఎవరేది అడిగినా కాదు అనలేని తత్వం నీది. దాని దేవుందిలే పుల్లయ్యా, ఈరోజు నాది రేపు నీది. అంతేలే ఎల్లయ్యా, ఇరుగు పొరుగు అన్నాక మాత్రం సాయం ఉండాలే. రేపు నీకేదో అవసరం వచ్చి పుల్లయ్యని ఏదో ఒకటి అడిగితే చేయడా ఏంటి? మంచి మాట అన్నావు కనకయ్య. సరిగ్గా ఆ మాట నా నోట్లో ఊరుతుంది, నీ నోట్లోంచి వచ్చేసింది. నేనెప్పుడు అంతేలే ఎల్లయ్య, పక్కాడి మనసులో ఏముందో ఇట్టి పసిగిట్టేయగలను. పెట్టాల్సిన పుల్ల పెట్టేసి మళ్ళీ ఇది వస్తే అర్దుబాటు. ఏంటి పుల్లయ్య, నువ్వేమంటావు? నేనేమంటాను కనకయ్య, నువ్వు అన్నదే నిజం. ఇరుగు పొరుగు అన్నాక ఓ రోజు ఒకరు, ఇంకో రోజు ఇంకోరు సాయం అవుతారు. సరే నేను అలా వెళ్ళొస్తాను, నా చిన్న పనుంది, మీరు మాట్లాడుకుంటా ఉండండి. అలా కనకయ్య అక్కడి నుంచి వెళ్ళగానే పుల్లయ్య ఎల్లయ్య పెరట్లో ఉన్న పెద్ద గుమ్మడికాయను తీసుకుని ఇంటికి వెళ్తాడు. గుమ్మడికాయను తీసుకెళ్తున్న ఎల్లయ్యని చూస్తూ పుల్లయ్య అక్కడే నిలబడ్డాడు. ఈరోజు గుమ్మడికాయ అయితే రూపాయి ఖర్చు లేకుండా సంపాదించాను. కానీ రేపా ఎల్లయ్య నా దగ్గర నుంచి ఏమడుగుతాడో ఏంటో నాకు అర్థం కావటంలా. అసలే పిల్లికి బిచ్చం పెట్టనివాడు ఏదో ఆ కనకయ్య ఉన్నాడు కాబట్టి అడగగానే కాదనిలకి ఇచ్చేశాడు. కానీ లేదంటే ఎన్ని సాకులు చెప్పేవాడు. పొద్దున్న లేవగానే ఎవడి మొహం చూశానో ఏంటో ఆ పిసినారి పీనుగా నా నుంచి చాలా సులభంగా నా గుమ్మడికాయను కొట్టేశాడు. రోజు గడిచేలోగా నేనేదో ఒకటి ఆ పుల్లయ్య నుంచి తీసుకురావాలి, లేదంటే పుల్లయ్య నాకు రుణపడిపోడు. అలా ఆలోచిస్తూ ఎల్లయ్య ఆ ఊరి మునసబు ఇంటికెళతాడు. అక్కడందరూ గుమిగూడి ఉండడం చూసి ఏమైందో అనుకుంటూ ఉండగా, రావయ్యా ఎల్లయ్య, ఎలా ఉన్నావేంటి, ఇలా వచ్చావు? అయ్యా, నా సంగతి సరే గాని ఏంటండి, ఏమైంది? ఇల్లంతా కాస్త హడావిడిగా ఉన్నట్టుంది. అదా, నా భార్యకు ఒంట్లో సుస్థి చేసింది. వైద్యుల వారేమో బాగా పెరిగిన ఒక పెద్ద గుమ్మడికాయ దొరికితే జబ్బు నయమవుతుంది అని చెప్పారు. గుమ్మడికాయతో నయమవుతుందా? అవునయ్యా, గుమ్మడికాయ రసం తాగిస్తే శరీరంలో వాతం విరుగుతుందని వైద్యులు చెప్పారు. కానీ సమయానికి చుట్టుపక్కల ఊర్లలో ఎవరి దగ్గర కూడా ఒక్క చిన్న గుమ్మడికాయ కూడా దొరకలేదంట. అదేంటయ్యా, నా పెరట్లో గుమ్మడికాయ ఉందిగా,
నాకొక మాట చెప్పుంటే. అవసరం లేదులే ఎల్లయ్య. ఆ పుల్లయ్య చాలా కష్టపడి ఎక్కడి నుంచో ఒక పెద్ద గుమ్మడికాయని తీసుకొచ్చాడు. వైద్యం చేయటం, వైద్యులు వెళ్ళిపోవటం, సమయానికి సహాయం చేసిన పుల్లయ్యకి బోలెడు బంగారు నాణాలు ఇవ్వటం అన్నీ అయిపోయాయి. అయితే ఇదన్నమాట సంగతి. నేను 2 రోజులు ఊళ్ళో లేకపోవటంతో నాకు ఈ విషయం తెలియలేదు. దీన్ని తెలివిగా ఈ పుల్లయ్య వాడుకున్నాడు. నాకు రావాల్సిన బంగారు నాణాలు ఈ పుల్లయ్య గడుగొట్టేశాడు. అలా మనసులో అనుకుంటూ ఎల్లయ్య మునసబ్బు దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా కనకయ్య పుల్లయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే అదును. ఈ పుల్లయ్య నుంచి ఎట్టాగోలా బంగారం కొట్టేయాలి. ఈ కనకయ్య ముందే నేను పుల్లయ్యకి సాయం చేశాను కాబట్టి ఈ కనకయ్య ముందే నేను సాయం అడిగితే పుల్లయ్య చేసి తీరతాడు. అలా అనుకుంటూ ఎల్లయ్య వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఏం కనకయ్య, ఏంటి సంగతి? మళ్ళీ ఇద్దరు సమావేశం అయ్యారు. దేని గురించేంటి? రాయలయ్యా, ఏమీ లేదు. మన పుల్లయ్య ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాడు. ఏమిటా విషయం అని అడుగుతున్నా ఏంతలో నువ్వే వచ్చావు. ఉంటుంది, ఎందుకుండదు? పైసా ఖర్చు పెట్టకుండా నా పెరట్లో గుమ్మడికాయతో లెక్కలేనని బంగారు నాణాలు కొట్టేశాడుగా, ఆ మాత్రం ఉంటుంది. ఏంటి ఎల్లయ్య, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదులే పుల్లయ్య, ఈ మధ్య నాకు ఒంట్లో బాగుంటంలా. దానికోసమేగా ఈ మధ్య 2 రోజులు పట్నం వైద్యుడి దగ్గరికి వెళ్ళొచ్చాను. ఓహో, అందుకేనా ఊళ్ళో కనిపించటంలా? అయ్యో అవునా? ఏమైంది మల్లయ్య? ఏంటి సమస్య? పట్నం వైద్యుడు ఏమన్నాడు? ఏమంటాడు? ఒంట్లో అదేదో వాతం రోగం పట్టుకుందంట. గుమ్మడికాయ కాకరకాయ రసంతో వైద్యం చేశాడు. కానీ సరిపోలా. ఇంకో 2-3 సార్లు అట్టా చేస్తేనే గాని, ఇంకో 2-3 వారాలు గడిస్తేనే గాని తగ్గదు అని చెప్పాడు. అదా సంగతి. అందుకేనా పెరటి నిండా కాకరపాదులు గుమ్మడి పాదులు పెట్టావు? వీడు తెలిసంటాడో తెలియకంటాడో ఈ కనకయ్య సరైన సమయానికి సరైన మాట అంటాడు. అవును కనకయ్య, కరువు వల్ల నీళ్లు లేక విత్తనాలు దొరక్క చుట్టుపక్కల ఎక్కడ గుమ్మడికాయలు కాకరకాయలు దొరకటంలా. అందుకే నేనే ఒకరి దగ్గర విత్తనాలు అరువు తెచ్చి పెరట్లో వేసాను. అవే ఈ రోజు కట్ట ఎదిగినాయి. అయ్యో, మరున్న ఒక్క గుమ్మడికాయ పొద్దున్నే పుల్లయ్యకి ఇచ్చేసావు. మరి నీ మందు సంగతి ఏంటి? దాందేముందిలే కనకయ్య, పాపం పుల్లయ్య ఏం అవసరం కోసం అడిగాడో ఏంటో నేను కాదని లేకపోయాను. అయినా నాకేం, ఇంకో వారంలో ఇంకో గుమ్మడికాయ కాయకి పొద్దా ఏంటి? దాంతో వైద్యం చేయించుకుంటానులే. అయ్యో, ఎంత పని చేసావు. ఈ విషయం ముందే చెప్పలేకపోయావా? నీ ఆరోగ్యం కంటే నా అవసరం. పోనీలే పుల్లయ్య, ఇప్పుడేమైందని? నేను ఇంకా వైద్యం కోసం పట్నం వెళ్ళటానికి వారం సమయం ఉంది. ఈలోపు నాకు కావాల్సినన్ని గుమ్మడికాయలు దొరుకుతీలే. అలా అని అక్కడి నుంచి ఎల్లయ్య దిగులుగా ఉన్నట్లు నటిస్తూ వెళ్ళిపోయాడు. చూడు పుల్లయ్య, ఈ ఎల్లయ్య ఎంత మంచోడు. తన ప్రాణం మీదకి వచ్చిన జబ్బు పెట్టుకున్నా తన కోసం ఆలోచించకుండా నువ్వు అడగగానే నీకు సాయం చేశాడు. ఇదంతా విన్న పుల్లయ్యకి మనసులో ఎక్కడో దిగులు పట్టుకుంది. అలా తన ఇంటి వైపు నడుస్తూ, అయ్యో, ఇవేమీ తెలియక నేను మునసబు గారి దగ్గర బంగారం కోసం ఆశపడి ఎల్లయ్య గుమ్మడికాయని తీసుకెళ్ళిపోయాను. అతను పిసినారు వాడు అయ్యుండొచ్చు గాని నా కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్క పెట్టకుండా అడగ్గానే ఇచ్చేశాడు. అదే స్థానంలో నేనుంటే నా ప్రాణం కంటే ఈ ఎల్లయ్య ఎక్కువ అనుకొని ఆ గుమ్మడికాయని ఇచ్చేవాణ్ణే కాదు. నేను తప్పు చేశాను. ఎలాగైనా సరే ఎల్లయ్యకి సాయం చెయ్యాలి. అలా అనుకుని మరుసటి రోజు ఉదయం ఎల్లయ్య దగ్గరకు వెళ్ళి, చూడెల్లయ్యా, నువ్వు ఇప్పుడే పట్నం బయలుదేరు. అక్కడ వైద్యం చేయించుకోనరా, నేను నీకు సాయం చేస్తాను. పుల్లయ్య, నువ్వేం కంగారు పడకు. నేను అంత తొందరగా చచ్చిపోనులే. నాకింకా భూమి మీద నౌకలున్నాయి అనిపిస్తుంది. అయ్యో, అవి మాట్లాడలయ్యా. ఆలస్యం చేస్తే మొదటికి మోసం రావచ్చు. అప్పుడు మనం ఇట్ట ఇరుగు పొరుగులా మాట్లాడుకోవడానికి ఒకరికొకరు ఉండంగా. కానీ పుల్లయ్య, పట్నం వైద్యం అంటే మాటలా? అక్కడ మందులు చాలా ధరలుంటాయి. అందుకే నా పెరట్లో కాయలు పెరిగాక ఊరి వైద్యుడి దగ్గరే వైద్యం చేయించుకుంటానులే. లేదు, ఎంత డబ్బైనా సరే నేను ఇస్తాను. నువ్వు ఈరోజు బయలుదేరు, ఎల్లు. ఇవిగో నా బంగారు నాణేలు తీసుకో. అలా ఆ గుమ్మడికాయ వల్ల పుల్లయ్య సంపాదించిన బంగారు నాణేలన్నీ ఎల్లయ్యకి ఇచ్చేస్తాడు. అది చూసిన ఎల్లయ్యకి మనసులో నేనే మొత్తానికి సాధించాను అని గర్వపడ్డాడు. కాని పుల్లయ్య వెళ్ళిన తర్వాత, ఏదో అనుకున్నాను గాని ఈ పుల్లయ్యగాడు మంచి మనసున్నాడే. ఒకవేళ నేను పుల్లయ్య స్థానంలో ఉండుంటే ఇన్ని బంగారు నాణాలు తిరిగిచ్చుండేవన్నా, ఇంత బంగారం వదులుకునేవన్నా. అలా పుల్లయ్య ఇచ్చిన బంగారు నాణేలు తీసుకుని పట్నం వెళ్ళినట్లు నటించి ఒక 2 రోజులు ఉండి మళ్ళీ ఊరొస్తాడు ఎల్లయ్య. ఎల్లయ్యను చూసిన పుల్లయ్య చాలా ఆనందపడిపోతాడు.
పుల్లయ్య వల్లే తన అనారోగ్యం తగ్గిందని, పుల్లయ్యే సాయం చేశాడని ఊరందరికీ చెప్తాడు ఎల్లయ్య. దాంతో పుల్లయ్య మనసు తేలికపడుతుంది. అలా ఉండగా ఒకరోజు ఉదయం, ఏమయ్యా పుల్లయ్య, ఎక్కడున్నావు? వస్తున్నా. ఏంటి విషయం? ఇదిగో ఈ బంగారు నాణేలు తీసుకో. నాకెందుకు ఈ నాణేలు? నా వైద్యం కోసం అన్ని నాణాలు ఖర్చు అవ్వలేదు పుల్లయ్య, కొన్ని అయినాయి. అందువల్ల మిగిలిన నాణాలు నువ్వే తీసుకో. కానీ ఎలయ్య, అది లేదు ఇది లేదు, తీసుకో. అలా ఆ రోజు తర్వాత నుంచి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు తమ పిసినారితనాన్ని వదిలేశారు. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ జీవించడం మొదలుపెట్టారు. పొలం పక్కన వాగు దగ్గర కూలి పనికి వెళ్లిన కూలివాళ్లు కూర్చొని ఉన్నారు. రాములు, ఏం సెత్తిచ్చవే ఇవాళ? ఏం లేదత్తా, పప్పుచారు, చింతకాయ తొక్కు ముసలం దగ్గర నుంచి తీసుకొచ్చానులే. మరి నువ్వేం తెచ్చావు రంగమ్మత్త? అవునా, నేను కూడా ముసలం దగ్గర నుండి తీసుకొచ్చాను రాములు. అయితే ఇద్దరిదే ఒకే సద్దన్నమాట అని అంటుంది. అంతలోనే మిగిలిన కూలీలు, మా అందరితో కూడా పప్పుచారు, చింతకాయ తొక్కే రాములు. అంటే అందరూ ముసలవ దగ్గర నుండి తీసుకొచ్చారన్నమాట. అవునే రాములు, మనం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఏమో గాని ఈ ముసలవ్వ ఊరందరికీ సర్ది కట్టేస్తుంది. కానీ మనకి సర్ది పెడితే ఆమెకి ఏమొస్తుంది? మన దగ్గర డబ్బులు కూడా తీసుకోదు. నిజమే, మన దగ్గర డబ్బులు తీసుకోకపోయినా ఆమెకి మనందరికీ వండి పెడితే అదో సంతోషం అంట. ఇట ఎవరు ఉండరులే రాములు. పైగా ముసలవ్వ పొద్దున 5 గంటలకి లేచి మనందరికీ సర్ది చేసి వచ్చుద్ది. అవును రంగమ్మత్త, ఆ ముసలవ్వకి ఏం చేసినా మనమైతే రుణం తీర్చుకోలేం. అలా వాళ్ళు సర్ది తింటూ ముసలవ్వ శేషమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే ఒక వ్యక్తిని తీసుకుని పక్క ఊరి గ్రామస్తులు ఏడుస్తూ వెళ్తూ వాగు దగ్గర ఆగుతారు. అమ్మా, ఇక్కడ వారాహి అమ్మవారి గుడి ఎక్కడా? ఏమైంది పెద్దయ్యా, అంతలా ఏడుస్తున్నావు? ఏమీ లేదమ్మా, నా పెద్ద కొడుకు ఆరోగ్య సమస్య ఉంది. ఆ సమస్య వల్ల ఇందాక తింటా కింద పడిపోయాడు. చాలామంది ఊరి జనాలు ఈ ఊరి గుడి గురించి, వారాహి అమ్మవారి గొప్పతనం గురించి చెప్పారు. అందుకే ఆ గుడికి దారి తెలియక నిన్ను అడుగుతున్నాను. అయ్యో పెద్దయ్య, నువ్వేం దిగులు పడమాక. అమ్మని నమ్ముకుంటే ఎట్టాంటి రోగాలైనా మయమైపోతాయి. ఈ వాగుకి అటు పక్కనే ఉంది గుడి. అవును పెద్దయ్య, అక్కడికి వెళ్ళండి, అన్నీ వారాహి అమ్మవారే చూసుకుంటారు అని పరుగు పరుగున అక్కడి నుంచి వాళ్ళ పెద్ద కొడుకుని తీసుకుని గుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయాన్నే ముసలవ్వ శేషమ్మ నిద్రలేచి, ఇవాళ ఏ సర్ది చెయ్యాలో అర్థం కావట్లేదే అని కాసేపు ఆలోచించింది. ఎట్టాగో నిన్న తెచ్చిన వంకాయలున్నాయి, వాటితో గుత్తి వంకాయ కూర చేస్తా, అందరూ సంతోషంగా తింటారు అని పొయ్యి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే, అయ్యో కొన్ని కట్టెలు మాత్రమే ఉన్నాయే, ఇవాళకి కట్టెలు సరిపోతాయి, రేపటికి తెల్లారేక అడవికి వెళ్ళి తీసుకురావాలి అని వంట చేయటం మొదలుపెట్టింది శేషమ్మ. అలా చాలాసేపటికి వంట పూర్తయింది. అమ్మయ్య, వంట అయిపోయింది. అసలే ఇవాళ రాములు పనికి తొందరగా వెళ్ళాలంది, దానికి చెప్పి కొన్ని కట్టెలు తెప్పిస్తాను అని తనలో తాను అనుకుంటూ ఉండగా అంతలోనే రాములు హడావిడిగా అక్కడికొచ్చింది. అవ్వా, సర్ది కట్టావా? అసలే చాలా టైం అయిపోయింది. కట్టానులేవే రాములు, కంగారు పడబాక. అవును, చెప్పడం మర్చిపోయా, కట్టెలైపోయాయి. నువ్వు వచ్చేప్పుడు కాసిని కట్టెలు తీసుకురావే రాములు. అయ్యో అవ్వా, నాకు ఇవాళ కట్టెలు తీసుకుని రావడం కుదరదు. రంగమ్మత్త వస్తుంది కదా, ఆమెకి చెప్పు తీసుకుని వస్తుంది అని సర్దిమూట తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూద్దాం, రంగమ్మొత్తే అడవికి తీసుకెళ్తాను, ఈ రాముల్ని అడిగితే కుదరదంది అంటూ మనసులో మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే రంగం వస్తుంది. ఏంటి ముసలవా, నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదు రంగమ్మ, రేపటికి సర్ది చేయడానికి ఏమో కట్టెలు లేవు. మనిద్దరం అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొద్దామా? ఇంకా నీకు పనికి వెళ్ళడానికి సమయం ఉంది కదా, ఈలో పెళ్ళి వచ్చేద్దాం. అవునా, నాకు ఇప్పుడు కుదరదు ముసలవ్వా. మా చేలోకి వెళ్ళి పంటకి పురుగులు మందు కొట్టి ఆ తర్వాత పనికి వెళ్ళాలి. ఈసారికి నువ్వే తెచ్చుకో. అవునా, సర్లే, ఇదిగో సర్ది తీసుకో. అవును, అడగడం మర్చిపోయాను, మొన్న తీసుకెళ్ళిన సర్ది టిఫిన్ బాక్స్ తీసుకొచ్చావా? లేదవ్వా, రేపు తీసుకొస్తాలే అని సర్ది తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు చాలామంది ముసలవ్వ దగ్గరికి సర్ది కోసం వచ్చి తీసుకెళ్తారు. కానీ ఏ ఒక్కరూ ముసలవ్వకి సాయం చేయలేదు. నేనేమో ఏళ్లకు ఉదయం 5 గంటలకు లేచి సర్దుండి ఎట్టాంటి డబ్బు కూడా తీసుకోకుండా
సర్ది పెడతంటే వీళ్ళు మాత్రం నాకు అడవికి వెళ్ళడానికి సాయం కూడా చేయట్లే. నాకంటూ ఎవరు లేరా? ఎందుకు దేవుడా ఇట్టా చేస్తున్నావు? నేనెంత మంచి చేసినా నాకంటూ ఒక్కరు కూడా లేకుండా ఉండడం బాధాకరంగా ఉంది అని తనలో తాను కుమిలిపోతూ ఆ బాధతోనే అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకుంటుంది ముసలవ్వ. అలా ఒక రోజున దీపావళి పండుగ కారణంగా ముసలవ్వ దగ్గరికి ఎవరూ రాలేదు. అయ్యో, ఈవేళ నేను ఊరాళ్ళ కోసం చేసిన సర్ది అట్టాగి మిగిలిపోయింది. అందరూ పండక్కి మంచి మంచి వంటలు చేసుకున్నట్లున్నారు. మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి. చూద్దా నాకెవరైనా భోజనం తీసుకొచ్చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. కాని ఏ ఒక్కరూ ముసలవ్వ దగ్గరికి రాలేదు. ముసలవ్వకి భోజనమూ తీసుకురాలేదు. నేనెంత పిచ్చిదాన్ని. అందరూ నా వాళ్ళని అనుకోవడం నా తప్ప. ఇవాళ పండగని అందరూ అంతలా వంటలు చేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా నాకు భోజనం తీసుకొచ్చి ఇవ్వలేదు. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఎవరూ లేకుండా చేశావు? ఈ వయసులో నేను కోరుకున్నది ఒక్కటే, నాకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండని. నా బాగోగులు ఎవరైనా చూడడం, ఇంతే కదయ్యా నేను కోరుకుంది అని తనలో తాను బాధపడుతూ ఏమీ తినకుండా అలాగే పడుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే రోజులాగే నిద్రలేచి వంట చేయటం మొదలుపెట్టింది. ఏంటో నాకు కాస్త నీరసంగా అనిపిస్తుంది. త్వరగా వంట పూర్తి చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అంటూ వంట చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయింది. అలా కొద్దిసేపటి తర్వాత సద్ది మూట కోసం రాములు ముసలవ్వ ఇంటికొచ్చింది. అయ్యో ముసలవ్వా, ఏమైంది ఇలా కింద పడిపోయావు? అని గట్టిగా అరవటంతో చుట్టుపక్కల వాళ్ళంతా ముసలవ్వ ఇంటికొచ్చారు. ఏమైంది రాములు ముసలవ్వకి? ఏవో రంగమ్మత్త, నేనొచ్చేసరికి ముసలవ్వ కింద పడిపోయింది. అవునా, ఇప్పుడేం చేద్దాం? మన ఊరి వారాహి అమ్మవారి గుడికి తీసుకెళ్దాం. మొన్న పక్క ఊరోళ్ళు కూడా వాళ్ళ అబ్బాయి ఇట్టాగే తింట కళ్ళు తిరిగి పడిపోతే మన ఊరి వారాహి అమ్మవారి గుడికి వచ్చారు కదా. ఆ గుడికి వెళ్ళిన కొంత సమయంలోనే ఆ అబ్బాయి మామూలు మనిషి అయ్యాడంట. పదండి, మన ముసలవ్వని మనం కూడా అమ్మవారి గుడికి తీసుకెళ్దాం అని ముసలవ్వని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తారు. రాములు, ఏంటి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళకోకుండా ఇక్కడే ఉన్నావు? రంగమ్మత్త, నీకు తెలిసిన విషయమే కదా, మన ఊర్లో ఎవరు కూడా వారాహి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళరు కదా. ఏం కాదులే రాములు, పద గర్భగుడిలోకి వెళ్దాం. మనకు అన్నాన్ని ప్రసాదించి అన్నపూర్ణదేవి ఈ ముసలవ్వ. అట్లాంటి ముసలవ్వ మనకు దేవతోడు సమానం అని అనగానే రాములు ముసలవ్వని లోపలికి తీసుకెళ్తుంది. ఇక ముసలవ్వకి మెలకువ రాలేదు. అందరూ అమ్మవారిని ముసలవ్వకి బాగవ్వాలని మొక్కుతూ ఉన్నారు. అమ్మా, మాకు ప్రతిరోజు అన్నాన్ని ప్రసాదించే దేవతమ్మ ఈ ముసలవ్వ. అట్లాంటి ముసలవ్వ ఇవాళట స్పృహ తప్పి పడిపోయింది. మాకు మనసుకు బాధగా ఉంది అని వారాహి అమ్మవారిని మొక్కుతూ ఉంటారు. రంగమ్మత్త, ముసలవ్వ రోజు ఎంత చలాగ్గా ఉండేది, ఈవేళ మాత్రం అలా స్పృహ లేకుండా చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. ఏం కాదులే రాములు, అంతా అమ్మవారు చూసుకుంటారు. ఎంతమంది ఊరు జనానికి ప్రతిరోజు ఏ డబ్బు తీసుకోకుండా సర్ది పెట్టి ముసలవ్వ మనకిస్తుంది. తనకంతా మంచి జరుగుద్ది అని అంటుంది. అప్పుడే ముసలవ్వకి మెలకు వచ్చింది. కాస్త మెల్లగా కళ్ళు తెరిచింది. చూస్తే వారాహి అమ్మవారి గుడి. చుట్టూ ఊరి జనాలు. ముసలవ్వ కళ్ళు తెరవటం చూసిన జనమంతా ఆనందంతో, ముసలవ్వ ఎట్టా ఉంది నీకు? అవా, ఏమైంది నీకు? అంత బానే ఉందా? నాకు బానే ఉందమ్మా, కానీ అమ్మవారి గర్భగుడికి ఎందుకు నన్ను తీసుకెళ్లారు? ఎప్పటి వరకు మన ఊరుళ్ళెవరు గర్భగుళ్ళు అడుగు పెట్టలేదు కదా. నువ్వు మాకు సాక్షాత్తు అన్నపూర్ణదేవివి. అందుకే నిన్ను గర్భగుడికి తీసుకెళ్ళాం ముసలవ్వ. పద ఇంటికెళ్దాం, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకుంది గాని అని ముసలవ్వని ఇంటికి తీసుకెళ్లి ఆవిడికి సేవలు చేశారు. వాళ్ళ ప్రేమని చూసి ముసలవ్వ ఆనందంతో, వీళ్ళని నేనే తప్పుగా అనుకున్నాను. వీళ్ళకి నేనంటే ఎంత ప్రేమ! చాలమ్మా, నాకు ఒక్కరిని తోడు పంపమంటే ఊరందరినీ తోడుగా పంపావు. నాకంటూ ఎంతమంది ఉన్నారని ఇవాళే తెలిసింది అని తనలో తాను ఎంతో సంతోషపడుతుంది ముసలవ్వ.